హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. మీలో ఎంతమంది కాలీఫ్లవర్తో ఇలా ట్రై చేశారు? ఈ వీడియోలో నేను కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై చూపిస్తాను. చాలా బాగుంటుంది. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా మీడియం పీసెస్లా కట్ చేసుకొని వాష్ చేసుకొని 1 టైం ఇలా ఒక గిన్నెలో యాడ్ చేసుకొని హాట్ వాటర్ యాడ్ చేసుకోండి కెటిల్ ఉంటే. లేదంటే ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఓవర్గా కుక్ చేయనవసరం లేదు. ఇలా వాటర్ యాడ్ చేశాక కాలీఫ్లవర్లోకి అవి అలానే పక్కన పెట్టేసుకొని ఒక 1 మినిట్ తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ ఫ్రైలోకి కావాల్సినవి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్స్ అండ్ కాలీఫ్లవర్స్. ఆనియన్స్ ఇక్కడ 3 తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని సపరేట్ చేసుకున్నాము. సేమ్ అలానే క్యాప్సికమ్స్ కూడా అంతే, 2 క్యాప్సికమ్స్. సీడ్స్ తీసేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాము. ఇందులోకి వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్, స్వీట్ కార్న్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ యాడ్ చేశాక అది బాగా హీట్ అయ్యాక ఇక్కడ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేస్తానే ఇమీడియట్గా క్యాప్సికమ్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి. ఇవి ఓవర్గా కుక్ అవనవసరం లేదు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్స్ యాడ్ చేశాక కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులో 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. పసుపు, ఉప్పు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1/2 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ పెప్పర్ పౌడర్, స్మాల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను ఇది పెప్పర్ ఫ్లేవర్ రావాలి, సో మనం ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోము, లాస్ట్లో చిల్లీస్ యాడ్ చేస్తాం అంతే. సో పెప్పర్ పౌడర్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ స్పైసెస్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకుని మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి, హైలో అస్సలు కుక్ చేసుకోకండి. ఇవి రోస్ట్ అయ్యేటప్పుడే ఇందులో చిల్లీస్ కూడా ఇలా స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. ఇలా చిల్లీస్ యాడ్ చేసి మిక్స్ చేయకుండా లిడ్ పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ మీడియం హీట్లో కుక్ చేసుకోండి. సో అంతే. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో అంతే. ఒకవేళ మీకు కారం సరిపోకపోతే ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి, బట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోకండి. దీనికి టేస్ట్ అండ్ అరోమా ఈ పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీస్తోనే వస్తుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇది. ఒకసారి ఇలా ట్రై చేయకుంటే చేయండి, చాలా బాగుంటుంది. సో అంతే గాయస్, కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై అనేది రెడీ. చాలా బాగుంటుంది. మీరు ఇది ప్లెయిన్గా తినచ్చు, లేదంటే రోటీస్లో మధ్యలో స్టఫ్ లాగా పెట్టుకొని కూడా తినచ్చు. ఇది రైస్ అండ్ పప్పు కాంబినేషన్ లేకి చాలా బాగుంటుంది అండ్ రసం లేక కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్ లేక కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో కాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇక్కడ టమాటో రసంలే కాంబినేషన్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.